మనం ఎక్సెల్ సంబంధించినటువంటి ట్యాబ్స్ అండ్ రిబ్బన్స్ గురించి డిస్కస్ చేసాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిబ్బన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్. సో అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, సో ఎలా వర్క్ చేస్తాయి, సో లైక్ దట్ వి డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ సెషన్. సో యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ సెషన్, ఈ సెషన్లో మనం ఏం చెప్పదలుచుకున్నాము అనేది లాస్ట్ సెషన్లో నేను రివీల్ చేశాం. సో ఈ సెషన్లో మనం పార్ట్స్ ఆఫ్ ది స్క్రీన్, ఎక్సెల్కి సంబంధించినటువంటి వేరియస్ పార్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, వాటి యూజెస్ ఏంటి, అవన్నీ కూడా ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. దిస్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ దట్ బిగినర్స్ అన్నమాట. సో లైక్ ఏబిసి. సో ఏదైనా ఒక సెంటెన్స్ మనం మాట్లాడాలి అన్న, ఒక వర్డ్ని మనం చెప్పాలి అంటే ఎలాగైతే మనం ఏబిసిస్ నేర్చుకోవాలో, సో లైక్ వైజ్ ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ద బేసిక్స్, రైట్? సో వితౌట్ బేసిక్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ స్టార్టింగ్ దీస్ ఆల్ క్లాసెస్ ఫ్రమ్ ద బేసిక్స్, which is a very 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 important for a beginner, right? So let us start. సో ఇది ఎక్సెల్కి సంబంధించిన స్క్రీన్. లాస్ట్ సెషన్లోనే మనం ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలి అదంతా డిస్కస్ చేస్తున్నాం, రైట్? సో ఇక్కడ ఎక్సెల్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ అన్నీ కూడా చూద్దాం. సో టాప్ సైడ్లో మనకి ఇక్కడ కొన్ని ఐకాన్స్ కనిపిస్తున్నాయి, చిన్న చిన్న ఐకాన్స్ కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిని కూడా క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. క్విక్ యాక్సెస్ టూల్ బార్. సో జస్ట్ ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్ ఇట్ ఫ్రమ్ దేర్. సో సీ దేర్. సో ఈ బిట్ అంతా కూడా క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం అన్నమాట, రైట్? ఇదంతా క్విక్ యాక్సెస్ టూల్ బార్. సో ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఎందుకు అంటే మనకు రెగ్యులర్ ఆప్షన్స్, అంటే ఎక్సెల్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు రెగ్యులర్గా ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో, ఎక్కువగా వర్క్ చేసేటువంటి ఆప్షన్స్ ఉంటాయో, వాటిని ఇక్కడికి వచ్చేసి ట్యాబ్లో క్లిక్ చేసి డిఫరెంట్ రిబ్బన్స్లోకి విజిట్ చేసి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. సో టు అవాయిడ్ ద వేస్టింగ్ ఆఫ్ ది టైమ్, సో డిఫరెంట్ ట్యాబ్స్లో డిఫరెంట్ రిబ్బన్స్లో ఉన్నటువంటి రెగ్యులర్లీ యూజబుల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ప్లేస్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ఆ పర్టిక్యులర్ ఆప్షన్ కావాలనుకున్నప్పుడు వీ కెన్ ఈజీలీ యాక్సెస్ అనమాట, వితౌట్ విజిటింగ్ దట్ పర్టిక్యులర్ రిబ్బన్ ఆర్ దట్ పర్టిక్యులర్ ట్యాబ్, రైట్? సో ఇవేవి క్లిక్ చేయకుండానే డైరెక్ట్గా మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్లో నుంచి వాటిని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ వై దీన్ని మనం ఎక్కడికైనా ప్లేస్ చేసుకోవచ్చు. షో అబౌవ్ ద రిబ్బన్ అంటే రిబ్బన్ పైన కనిపిస్తుంది, షో బిలో ద రిబ్బన్ అన్నప్పుడు కిందికి వస్తుంది. సో లైక్ దట్ వీ కెన్ ఇంక్రీజ్ దీస్ ఐకాన్స్ టు, రైట్? సో మన అవసరాన్ని బట్టి మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి కొత్త ఆప్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి అనేది నేను చెప్తాను, రైట్? ఇక్కడ ఉండేటువంటి టోటల్ బార్ని కూడా మనం ఏమంటామంటే టైటిల్ బార్ అనే పేరుతో పిలుస్తాం. సో ఇక్కడే మనకు మన డాక్యుమెంట్ నేమ్ ఏంటి అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. బుక్ 2 ఇస్ అ డిఫాల్ట్ నేమ్ అండ్ వన్స్ యూ సేవ్ ద బుక్ 2 విల్ బి రిప్లేస్డ్ విత్ యువర్ ఒరిజినల్ ఫైల్ నేమ్, రైట్? సో మీరు ఫైల్కి ఒక పేరు ఇచ్చేంత వరకు డిఫాల్ట్గా మనకు బుక్ అండ్ నెంబర్, సో 2 ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కొత్త ఫైల్ తీసుకున్నాను అనుకోండి 3 వస్తుంది, నెక్స్ట్ 4 వస్తుంది. సో లైక్ దట్ ద నెంబర్ విల్ ఇంక్రీజ్ అనమాట. అంటే ఎన్ని మనం బుక్స్ వాడామో అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది, రైట్? సో అంటిల్ వెన్ యూ సేవ్ ఇట్, సో ఈ డాక్యుమెంట్ని మనం సేవ్ కనుక చేసినప్పుడు వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ నేమ్ ఫర్ దట్ ఫైల్. సో ఎప్పుడైతే మీరు ఆ నేమ్ ఇస్తారో ఈ బుక్ 2 అనేది మీరు ఇచ్చినటువంటి నేమ్తో రీప్లేస్ కావడం జరుగుతుంది. సో దట్ వీ కెన్ ఫైండ్ హియర్, రైట్? సో ఇక ఈ సైడ్ కార్నర్కి అయితే మామూలుగా మనకి క్లోజ్, మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ రిబ్బన్, ఈ 3 రిబ్బన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, రైట్? క్లోజ్, రిస్టోర్ అండ్ మినిమైజ్. అడిషనల్గా మనకు ఒకటి కొత్తగా కనిపించేది ఏంటంటే మనకు యూజర్ లాగిన్ అన్నమాట. సో ఇక్కడ యూజర్ లాగిన్ అనేది కనిపిస్తుంది. సో దీని ద్వారా ఎందుకు మనం ఫైల్ని డైరెక్ట్గా క్లౌడ్లో సేవ్ చేసుకోవచ్చు. సో ఇట్ కెన్ ప్రొవైడ్ సమ్ స్పేస్, ఫ్రీ స్పేస్. సో ఆ స్పేస్లో మనకు సంబంధించినటువంటి ఎంఎస్ ఆఫీస్ ఫైల్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా మనం క్లౌడ్లో, మైక్రోసాఫ్ట్ క్లౌడ్లో మనం సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అందుకోసం సైన్ ఇన్ ఆప్షన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇఫ్ యూ హ్యావ్ దట్, ఇఫ్ యూ ఎనేబుల్ దిస్ ఫీచర్, సో దెన్ యూ కెన్ సేవ్ ఇట్ ఇన్ క్లౌడ్.
సో మీ లోకల్ సిస్టంలోనే కాదు, క్లౌడ్లో సేవ్ చేసుకోవచ్చు. క్లౌడ్లో సేవ్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్ ఏంటి, చాలామందికి ఉండేటువంటి క్వశ్చన్ ఇది. సో ఒకవేళ మీరు కనుక మీ ఫైల్ని క్లౌడ్లో సేవ్ చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్, సపోజ్ ఇఫ్ యూ ఫర్గట్ టు బ్రింగ్ దట్ ఫైల్, మీరు పెన్ డ్రైవ్లోనో లేకపోతే మీ మెయిల్లోనో పర్సనల్గా దీన్ని క్యారీ చేయాల్సిన అక్కర్లేదు. సో వేర్ ఎవర్ యు గో, సో మీ లాగిన్తో మీరు అక్కడ ఇమీడియట్గా లాగిన్ అయ్యి మీ ఫైల్స్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, సో ప్రింట్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. సో క్లౌడ్లో ఉంటే ఇది ఒక బెనిఫిట్ అనమాట. సో ఇదే క్లౌడ్లో సేవ్ చేసుకోవడం ద్వారా మనకు వచ్చేటువంటి బెనిఫిట్. రైట్, మీరు క్లౌడ్లో సేవ్ చేసుకుంటున్నారు అంటే నథింగ్ బట్ యు ఆర్ యూజింగ్ దట్ జెన్యూన్ వెర్షన్. ఒకవేళ పైరేటెడ్ వెర్షన్ అయితే ఇక్కడే మీ వెర్షన్ దొరికిపోతుంది మైక్రోసాఫ్ట్కి. సో దట్ డస్ నాట్ అలౌస్ యూ. ఓకే, నా పైరేటెడ్ వెర్షన్లో ఉంటే మీ వెర్షన్ అనేది ఇక్కడ రన్ అవ్వదు, మీ ఫైల్ కూడా సేవ్ అవ్వదు అనమాట. రైట్, సో ఇదంతా కూడా మెనూ బార్ అంటాం. ఇక్కడే సెర్చ్ బటన్ కూడా ఉంది. మీకు ఏదైనా ఆప్షన్ అర్థం కాకపోయినా లేకపోతే ఎక్కడ ఉందో దొరకకపోయినా యూ కెన్ టైప్ దట్ ఆప్షన్ని అండ్ బై ప్రెస్సింగ్ ఎంటర్ ఇట్ విల్ షో దట్ ఎంటైర్ ప్రాసెస్. మీకు సేవ్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు, సపోజ్ జస్ట్ టైప్ ద సేవ్ అండ్ సెలెక్ట్ ద ఆప్షన్. రైట్, చూడండి డైరెక్ట్గా సేవ్ ఆప్షన్ వచ్చేసింది. సో దట్ కమాండ్ విల్ ఎగ్జిక్యూట్ ఆటోమేటికల్లీ. సో మీకు ఏ కమాండ్ కావాలన్నా దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ ద్వారా మీరు ఒక ఆప్షన్ని లేదా ఒక పర్టిక్యులర్ టాస్క్ని మీరు సెర్చ్ చేసి డైరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు స్పెల్లింగ్ చెక్ చేయాలి. సో జస్ట్ టైప్ దట్ స్పెల్. చూడండి స్పెల్లింగ్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు స్పెల్ చెక్ ఆప్షన్ వస్తుంది. బట్ ఈ షీట్లో నేను ఏం టైప్ చేయలేదు కాబట్టి స్పెల్ చెక్ కంప్లీటెడ్, యువర్ గుడ్ టు గో అని మనకి ఇస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ ఐ నాట్ టైప్డ్ ఎనీథింగ్ హియర్. రైట్, సో ఆఫ్ కోర్స్ ఏదైనా టైప్ చేసి ఉంటే దాంట్లో మిస్టేక్స్ ఉంటే అది మనకు చూపిస్తుంది. దట్స్ అ డిఫరెంట్ థింగ్. రైట్, సో ఏదైనా ఆప్షన్ మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసి తీసేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ 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 యూస్ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్ ఇన్ ద 2021 వెర్షన్ అనమాట. రైట్, సో సెర్చ్ ఆప్షన్ ఇలా కూడా మనం వాడుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ రిబ్బన్స్ ఉన్నాయి. ప్రతి రిబ్బన్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ రిబ్బన్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది మనం డీటెయిల్గా నిన్నటి సెషన్లో చూసాం. సో ఇఫ్ యూ దట్స్ మీన్ అది మీరు చూడకపోయి ఉంటే కనుక సో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నాం, మన ప్లేలిస్ట్లో ఉంది. సో యూ కెన్ వాచ్ ఫ్రమ్ దేర్. ఓకే, సో ఇది మెనూ బార్. ఆఫ్టర్ దట్ ribbons and options, you can find here name box. So name box, the main use of the name box is just it will show the current cell address. Right, current cell address. ప్రస్తుతం మనం ఏ సెల్ని అయితే హైలైట్ చేసామో ఈ హైలైట్ అయినటువంటి సెల్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో సెల్ అంటే ఏంటి, ఇది మనకు తెలియ ఉండాలి. వాట్ ఈస్ ద సెల్? సో సెల్ గురించి మనం డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో దీస్ ఏబిసిడీస్ అంటే ఏంటి, ఇక్కడ ఎందుకు ఏబిసిడీస్ ఉన్నాయి, ఇక్కడ ఎందుకు 1 2 3 ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. సో అది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్ప్రెడ్ షీట్. ఈ ఎక్సెల్ అనేది స్ప్రెడ్ షీట్ అంటాం. స్ప్రెడ్ షీట్ అంటే ఏంటి, స్ప్రెడ్ షీట్ అని ఎందుకు అంటాం అనేది ఫస్ట్ మనం తెలుసుకుంటే మనం వీటన్నిటికీ కూడా క్లారిటీగా మనం డిస్కస్ చేయొచ్చు అనమాట. స్ప్రెడ్ షీట్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ప్రజెంటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద టేబులర్ మెథడ్. ఓకేనా, ఒక టేబుల్ ఫామ్లో మనం డేటాని ప్రజెంట్ చేయడాన్ని చేసేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సింపుల్గా స్ప్రెడ్ షీట్ అని అంటున్నాం. సో ప్రజెంటింగ్ సమ్ డేటా ఇన్ ద టేబుల్ ఫామ్, రైట్, టేబులర్ మెథడ్. సో టేబులర్ మెథడ్లో ప్రజెంట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ దట్ columns and rows. Yes or no? టేబుల్ ఫామ్ కావాలి అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనేది మనం చాలా సందర్భాల్లో నేర్చుకొని ఉన్నాం. కాబట్టి టేబుల్ మీన్స్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ ఆర్ రోస్, ఆర్ ఇంకో రకంగా చెప్పాలి అంటే రోస్ అండ్ కాలమ్స్, ఎలా అన్నా నో ప్రాబ్లం. ఓకేనా, కాలమ్స్ అండ్ రోస్ అన్న, రోస్ అండ్ కాలమ్స్ అన్న, దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. So different types of columns. See here, how many columns are there? A, B, C, D. These all indicates that columns. సో ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నప్పుడు పేజ్ లేఅవుట్ గురించి చెప్పుకున్నప్పుడు ఇక్కడ హెడ్డింగ్స్ అనే ఆప్షన్ ఉంది అని చెప్పుకున్నాం. హెడ్డింగ్స్లో వ్యూ కనుక మనం డిజేబుల్ చేస్తే సో ఇమీడియట్గా చూడండి కాలమ్ హెడ్డింగ్స్ అండ్ రో హెడ్డింగ్స్ అనేవి ఆటోమేటిక్గా డిసపియర్ అవుతాయి. సో మళ్ళీ మనం ఈ వ్యూని ఎనేబుల్ చేస్తే మనకి ఆ కాలమ్ హెడ్డింగ్స్ కావచ్చు, రో హెడ్డింగ్ కావచ్చు, యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే కావడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా హెడ్డింగ్స్ అంటున్నాం. ఏం హెడ్డింగ్స్ ఇవి? ఏబిసిడీస్ వచ్చేసి కాలమ్ హెడ్డింగ్స్ అండ్ 1 2 3 వచ్చేసి రో హెడ్డింగ్స్, రైట్. బట్ డిఫాల్ట్గా అయితే ఇవి ప్రింట్లో ఇంక్లూడ్ కావు. అంటే మనం ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే వి కాంట్ ప్రింట్ దెమ్.
రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డాట్ ఇచ్చాను అండ్ ఒక్కసారి ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. సో చూడండి ఇక్కడ ప్లేన్ ఏరియానే మనకు ప్రింట్ అవుతుంది వితౌట్ ఎనీ ఏబిసిడీస్ ఆర్ దిస్ మీన్ కాలమ్ హెడ్డింగ్స్ అండ్ రో హెడ్డింగ్స్. సపోజ్ ఇక్కడ హెడ్డింగ్స్లో ఉన్న ప్రింట్ ఆప్షన్ టిక్ చేసి మళ్ళీ ఒకసారి ప్రింట్ ఆప్షన్ చూద్దాం. చూస్తున్నారు కదా ఇప్పుడు ఏబిసిడీస్ అండ్ 1 2 3 కూడా ప్రింట్ అవుతున్నాయి. సో మీన్స్ వెన్ యూ టిక్ in a print option, so then these are column headers and row headers, default column headers and default row headers, which are called as abcds and 1 2 3s, they can also included in the print. Okay, so that is the thing అనమాట. హెడ్డింగ్స్ ద్వారా మనం వేటిని ప్రింట్ చేయాలి, వేటిని షో చేయాలి, వేటిని హైడ్ చేయాలి అనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు, రైట్. సో లైక్ వైజ్ వీ కెన్ డూ దట్. అండ్ ఇక్కడ కాలమ్ అన్నాం, ఏబిసిడీస్ ఆర్ కాలమ్స్. అండ్ ఇంకో రకంగా చెప్పాలి అంటే వెర్టికల్ ప్రజెంటేషన్స్, దీస్ వెర్టికల్ లైన్స్, ఆల్ ద వెర్టికల్ లైన్స్ ఆర్ సింప్లీ కాల్డ్ యాజ్ కాలమ్స్ and all the horizontal lines are simply called as rows, right. So rows and columns, and the rows headings are 1 2 3s and column headings are abcds. That's you have to remember, that's it, right. So ee rakanga present cheyadani manam table view antamu, right. సో ఎక్కడైతే కాలమ్స్ అండ్ రోస్ రెండింటిని మనం వాడుతున్నామో సో ఖచ్చితంగా ప్రతి కాలం కూడా ప్రతి రోతో ఇంటర్సెక్షన్ అవుతుంది. సో అలా ఇంటర్సెక్షన్ అయినప్పుడు ఒక చిన్న బాక్స్ షేప్ ఏర్పడుతుంది. సో దట్ స్మాల్ బాక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సెల్, రైట్. సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సెల్. Cell means nothing but a small box where we can type our information, right. So that is a cell అని అంటాము. సో ఇక్కడ సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు ఇక్కడ నేమ్ బాక్స్ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే కరెంట్ సెల్ హైలైట్ చేసామో లేదా కరెంట్ సెల్ని మనం సెలెక్ట్ చేసుకున్నామో ఈ కరెంట్ సెల్ యొక్క అడ్రస్ని ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. మరి సెల్ అడ్రస్ ఎలా డిస్ప్లే అవుతుంది అంటే దట్స్ అ వెరీ సింపుల్, కాలమ్ నేమ్ అండ్ రో నెంబర్, ఈ రెండింటిని కలిపి చెబితే దాన్ని సెల్ అడ్రస్ అంటాం. సో ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేశాను, సో హైలైట్ అయింది కదా. సో ఈ హైలైట్ అయిన సెల్ అనేది ఏ కాలంలో ప్లేస్ అయ్యింది, డి అనే కాలం, రైట్. అండ్ ఆల్సో ఏ రోలో ఉంది, 4th రోలో. ఈ రెండింటిని కనుక మనం కలిపి చెప్పినట్లయితే D4 అంటాం. సో D4 ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సెల్, రైట్. అండ్ ద సేమ్ థింగ్ ఈజ్ డిస్ప్లేడ్ హియర్, D4, రైట్. సో నేను సపోజ్ ఇక్కడ G5 అన్నాను, బై ప్రెస్ ఎంటర్ చూడండి ఇక్కడ G5 హైలైట్ అయిపోయింది. సో ఇలా కూడా మనం నావిగేట్ కావచ్చు. మనం మౌస్తో క్లిక్ చేస్తే ఈ సెలెక్టెడ్ సెల్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ నేమ్ బాక్స్లో కనిపిస్తుంది. ఆర్ఎల్స్ నేను ఇక్కడ అడ్రస్ బాక్స్లో నేను కాలమ్ అండ్ రో నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ అనే కీని ప్రెస్ చేసిన ఆ పర్టిక్యులర్ సెల్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది. ఓకే, సో లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నావిగేషన్ టెక్నిక్ అనమాట. సో ఇది సెల్స్ అండ్ యాక్సెసింగ్ ఆఫ్ ది సెల్స్ ఎలా చేస్తామో సెల్ అడ్రస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూసాం. ఇది నేమ్ బాక్స్ అంటాం. సో నేమ్ బాక్స్ జస్ట్ డిస్ప్లేస్ ద నేమ్ ఆఫ్ ది బాక్స్, మీన్స్ నేమ్ ఆఫ్ ది సెల్. ఈ యొక్క బాక్స్ యొక్క నేమ్ ఏదైతే ఉందో, ఈ సెల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. దట్స్ వీ హ్యావ్ టు రిమెంబర్. అండ్ వన్ మోర్ థింగ్, మనం లాస్ట్ సెషన్లో చెప్పినప్పుడు ఇంకొక ఆప్షన్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం, దట్ ఈస్ అ నేమ్ ఏ రేంజ్. ఓకే, నేమ్ ఏ రేంజ్. ఇక్కడ ఫార్ములాలో మనకు నేమ్ మేనేజ్మెంట్ అని ఉంది. అంటే దట్స్ మీన్ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ దట్స్ లైక్ డిఫాల్ట్ సెల్ అడ్రసెస్ వీ కెన్ గ్రూప్ ఏ రేంజ్. ఓకే, ఇలా గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడాన్ని గ్రూప్ ఆఫ్ దట్స్ మీన్ రేంజ్ ఆఫ్ సెల్స్ అంటాం, లేదా గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటాం. సో ఈ రేంజ్ ఆఫ్ సెల్స్కి మనం ఒక యూనిక్ నేమ్ని కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. సో అలా చేసుకోవడాన్ని నేమింగ్ ఆఫ్ దట్ సెల్స్ అంటాం. నేమింగ్ చేసుకున్నప్పుడు మనం ఏ నేమ్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకున్నామో అదే నేమ్ బాక్స్లో కనిపిస్తుంది. సో ఇదంతా మనం ఒక సపరేట్ సెషన్లో డిస్కస్ చేద్దాం వీటన్నిటి గురించి. జస్ట్ మనం స్క్రీన్ ఎలిమెంట్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రజెంట్ నేను మీకు ఈ సెషన్లో ప్రొవైడ్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్, హౌ టు నేమింగ్ ద రేంజ్, what is the cell range, and how we do that names, how to give names to the range. ఇవన్నీ కూడా మనం రాబోయే సెషన్స్లో సపరేట్గా డిస్కస్ చేద్దాం, రైట్. సో అండ్ ఆఫ్టర్ ద నేమ్ బాక్స్, here we have
three dot symbol. So this is used to adjust the length of the name box. We can reduce it or we can increase it like this, so as per our requirement. And after that we have that function box. So this is the function box, right? సో ఈ ఫంక్షన్ బాక్స్ ఏం చేస్తుంది అంటే జస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు టైప్ ద ఫంక్షన్. సో ఇక్కడున్న బార్ మొత్తాన్ని కూడా మనం ఫంక్షన్ బార్ అనే పేరుతో పిలుస్తాం. దిస్ ఈజ్ సింప్లీ కాల్డ్ యాజ్ దిస్ ఈజ్ ద నేమ్ బాక్స్ అండ్ దిస్ ఈజ్ ద ఫంక్షన్ బాక్స్. సో ఇక్కడ మనం ఫంక్షన్స్ అయినా టైప్ చేయొచ్చు, ఆర్ఎల్స్ వాట్ వీఆర్ టైపింగ్ ఇన్ ఏ సెల్. ఒక సెల్లో మనం ఏం టైప్ చేసినా ద కాంటెంట్ ఆఫ్ ది సెల్ వాట్ వీఆర్ టైపింగ్ ఆర్ ద కాంటెంట్ ఇన్ ద సెల్ వాట్ వీ సెలెక్టెడ్ దట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ దిస్ ఫార్ములా సెక్షన్ అనమాట. సో మనం ఏది టైప్ చేసినా ఏది సెలెక్ట్ చేసుకున్నా ఆ సెల్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ప్రజెంట్ కావడం జరుగుతుంది. సో దీన్ని ఫార్ములా బార్ అనే పేరుతో మనం పిలుస్తాం, రైట్? సో ఫార్ములా బార్ అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో నేమ్ బాక్స్ అండ్ ఫార్ములా బార్ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ వీటి తర్వాత ఉండే ఏరియా అంతా కూడా మనం ఎక్సెల్ యొక్క వర్క్ ఏరియాగా పిలుస్తాం. అదంతా కూడా ఎలా స్ప్లిట్ అయి ఉంటుంది, కాలమ్స్ అండ్ రోస్ ఫార్మాట్లో స్ప్లిట్ అయి ఉంటుంది. అండ్ వీ కెన్ ఫైండ్ ద లాట్ ఆఫ్ సెల్స్ అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయి. కాలమ్ అండ్ రో ఎక్కడైతే ఇంటర్సెక్షన్ అవుతుందో ఆ ఇంటర్సెక్షన్ ప్రతి చోట కూడా మనకు ఒక బాక్స్ షేప్ ఏర్పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెల్, రైట్? సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఆఫ్టర్ దట్ ఈ సైడ్ కనుక మనం గమనించినట్లయితే మనకు ఒక చిన్న స్లైడర్ లాగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద స్క్రోల్ బార్. ఈ స్లైడర్ని మనం ఏమంటున్నాం, స్క్రోల్ బార్ అంటున్నాం. సో దట్ స్క్రోల్ బార్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ అప్ అండ్ డౌన్. సో మన డేటాని అప్ అండ్ డౌన్ మూవ్ చేయడానికి ఇది మనకు యూజ్ అవుతుందన్నమాట స్క్రోల్ బార్. అండ్ ఆల్సో లెఫ్ట్ అండ్ రైట్. సో కాలమ్స్ని స్క్రోల్ చేయడానికి మనకు హరిజాంటల్ స్క్రోల్ బార్ ఒకటి ఉంటుంది. అండ్ రోస్ని స్క్రోల్ చేయడానికి వెర్టికల్ స్క్రోల్ బార్ ఉంటుంది. సో వెర్టికల్ స్క్రోల్ బార్ యూజ్ చేసి మనం రోస్ని స్క్రోల్ చేయొచ్చు. అండ్ హరిజాంటల్ స్క్రోల్ బార్ని యూజ్ చేసి మనం కాలమ్స్ని స్క్రోల్ చేయొచ్చు, రైట్? సో ఈ టూ టైప్స్ ఆఫ్ స్క్రోల్ బార్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ ఇదే సెక్షన్లో ఏదైతే మనకు హరిజాంటల్ స్క్రోల్ బార్ ఉందో సో ఇక్కడే మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో అవి ఏంటి అంటే ట్యాబ్స్, దట్స్ మీన్ ట్యాబ్ షీట్స్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షీట్స్. ఇక్కడ ప్రతి షీట్లో కూడా మనకు సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, రైట్? సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ కూడా ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ సెల్స్, దీస్ ఆర్ ద సేమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ షీట్, రైట్? సో ఇక్కడ ఒక షీట్ అనేది దట్స్ మీన్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ సమ్ పేజెస్ అనమాట. సో మనకు కావాల్సిన డేటా అంతా కూడా మనం షీట్లో టైప్ చేసుకుంటాం. సో ఇలా మనం ఈ షీట్లో మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్, కావాల్సినన్ని కాలమ్స్ అండ్ రోస్ వాటిలో మనం డేటాని ఎంటర్ చేసుకోవచ్చు, ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. వీ కెన్ అప్లై దట్ అనలైజ్ విత్ ఫార్ములాస్ ఆర్ చార్ట్స్, వాట్ ఎవర్ వీ నీడ్. సో వీ కెన్ యూజ్ దీస్ ఆల్ థింగ్స్. అండ్ అలాగే ఒకవేళ షీట్ 1 తర్వాత ఇంకా మనకు డేటా అనలైజింగ్ అవసరం అనుకుంటే వీ కెన్ యూజ్ దట్ షీట్ 2. అండ్ బై క్లిక్ ఆన్ దిస్ ప్లస్ సింబల్ వీ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ షీట్స్. మీన్స్ వీ కెన్ క్రియేట్ న్యూ షీట్స్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఇలా మనం ఎన్నైనా షీట్స్ చేయొచ్చు. అండ్ వన్స్ ద షీట్స్ ఆర్ ఇంక్రీజ్డ్, రైట్? సో ఇక్కడ ఉన్న బార్ మొత్తం షీట్స్తో నిండిపోతే ఇక్కడ మనకి ఈ సింబల్స్ ద్వారా అంటే దట్స్ మీన్ యాంగిల్ బ్రాకెట్స్ అనేవి మనకు ఈ షీట్స్లో మూవ్ కావడానికి, దట్స్ మీన్ షీట్స్ని మూవ్ చేయడానికి మనకు సపోర్ట్ చేస్తుంది. వెన్ ద షీట్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ దిస్ ఎంటైర్ గ్యాప్, రైట్? సో అప్పుడు ఇవి ఎనేబుల్ అవుతాయి. సో ఇంకా నెక్స్ట్ సెక్షన్కి వస్తే ఇక్కడ స్టాటస్ బార్ ఒకటి మనకు కనిపిస్తుంది. ఈ స్టాటస్ బార్లో ముఖ్యంగా మనకు కనిపించేది జూమ్ సెక్షన్. జూమ్ చేస్తాం. సో మనం స్క్రీన్ ఎంత జూమ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్, ఓకేనా? నార్మల్ వ్యూ ఉంటుంది, అండ్ పేజ్ లేఅవుట్ వ్యూ ఉంటుంది, అండ్ పేజ్ బ్రేక్ వ్యూ ఉంటుంది. సో సేమ్ థింగ్స్ వీ కెన్ ఫైండ్ అండర్ ద వ్యూ రిబ్బన్. నార్మల్ వ్యూ, పేజ్ బ్రేక్ వ్యూ, పేజ్ లేఅవుట్ వ్యూ, రైట్? సో వాటికి ఇక్కడ మనకు క్విక్ యాక్సెస్ కోసం మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇదే స్టేటస్ బార్లో దట్స్ మీన్ ఈ సైడ్లో, దట్స్ మీన్ ఫ్రంట్ సైడ్లో మనకు రెడీ అనే ఒక వర్డ్ కనిపిస్తుంది. రెడీ మోడ్ మీన్స్ వాట్? రెడీ మోడ్ అంటే యువర్ ఎక్సెల్ షీట్ ఈజ్ యాక్టివ్ అండ్ ఇట్ ఈస్ రెడీ టు టేక్ యువర్ ఆర్డర్, రైట్? సో మీరు ఏవైతే టైప్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఏదైతే ఫంక్షన్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో, లేదా
చార్ట్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో, వాట్ యు వాంట్ టు థింక్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్, వాట్ యు వాంట్ టు డూ ఆన్ ఎంఎస్ ఎక్సెల్, సో దట్ ఆ ఆపరేషన్స్ తీసుకోవడానికి మీ యొక్క షీట్ రెడీగా ఉంది అని దీని మీనింగ్ అనమాట. దెన్ ఆఫ్టర్ మ్యాక్రోస్ మీన్స్ రిపీటింగ్ ఆఫ్ యాక్షన్స్. సమ్ యాక్షన్ మనం ఒకటి చేసాం, అదే యాక్షన్ని రిపీటెడ్గా మనం ఒక 5-6 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సో లైక్ దట్ ఒకే యాక్షన్ని మనం రిపీటెడ్గా చేయాల్సి వచ్చినప్పుడు వీ కెన్ రికార్డ్ దట్ యాక్షన్ అండ్ వీ కెన్ అసైన్ వన్ షార్ట్ కట్ to that action, and when you press that shortcut, automatically the task will done, that's been repeatedly executed when you press that particular shortcut అనమాట. సో వీటన్నిటిని మనం మ్యాక్రోస్ అంటాం. సో అట్లాంటి మ్యాక్రోస్ మనం రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అట్ ప్రజెంట్ ద స్టేటస్ ఆఫ్ మ్యాక్రోస్ ఈజ్ నో మ్యాక్రోస్ ఆర్ కరెంట్లీ రికార్డింగ్. సో బికాజ్ ఇప్పుడు మ్యాక్రోస్ ఏం కూడా మనం రికార్డ్ చేయట్లేదు. అండ్ వీ హ్యావ్ దట్ యాక్సెసిబిలిటీ. సో ఇక్కడ యాక్సెసిబిలిటీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ వీ కెన్ యాక్సెస్. సో యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్, లైక్ హార్డ్ టు రీడ్ కాంటెంట్, ఒకవేళ రీడ్ కావాలి అనుకున్న మనం రీడ్ చేయడం, వాటి యొక్క కలర్స్ని చేంజ్ చేసి మనకు రీడ్ ఫ్రెండ్లీగా మార్చడానికి, అండ్ అవాయిడ్ రెడ్ ఫార్మాటింగ్. కొంతమంది రెడ్ కలర్ కరెక్ట్గా చూడలేరు. సో అలాంటి వాళ్ళకి మనం రెడ్ అనేది ఎక్కడ కనిపించకుండా, రెడ్ కలర్ రాకుండా మనం దాన్ని ఫార్మాట్ చేయొచ్చు. సో లైక్ దట్ ఇవన్నీ కూడా ఏంటంటే యాక్సెసిబిలిటీ ఫీచర్స్. ఏవైనా ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న యూజర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా దాన్ని స్మూత్గా యాక్సెస్ చేసుకోవడం కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీస్ అనేవి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అండ్ మీడియా, ఇలిస్ట్రేషన్, టేబుల్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసింగ్ ఫెసిలిటీస్ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇన్ దిస్ ఎంప్టీ ప్లేస్ మీరు డేటా టైప్ చేసిన ప్రతిసారి ఇక్కడ కొన్ని ఫీచర్స్ అనేవి రావడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ నేను సబ్జెక్ట్స్ అని రాశాను, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, జస్ట్ ఐఎమ్ రైటింగ్ దట్ సబ్జెక్ట్ నేమ్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ హిందీ, and some marks I'm going to enter some marks like this, or else I'm going to generate some random numbers. We have that function rand between, and 0, 100 marks I'm going to generate randomly. Yes, so for some data, see here, so some data is created here. So in this particular data, so once we create the data, and if you select it, automatically you can find here average, count and sum. These are automatically created. When you select the data, so you can find the quick analyzing. This is another power of the MS Excel. So like that quick analyzing means what is the average of this selection, and how many objects, how many numbers you have in this selection, and what is the sum of this selection. So these like of values are quickly యాక్సెస్డ్ బై ద ఎక్సెల్ అనమాట, రైట్. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎక్సెల్ మనకు క్యాలిక్యులేట్ చేసి మనకు చూపడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దీస్ ఇంకా మీకు యాక్సెసింగ్ కోసం ఇంకా క్విక్ యాక్సెస్ అండ్ క్విక్ అనలైజింగ్లో ఇంకా మీకు ఏమేం కావాలి అనేది కూడా మనం జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం తీసేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ దట్ minimum and maximum, then you just select it, and you can also find that max number and min number. So like that we can find the different objects, we can do it. And these are the different parts of MS Excel 2021, right. So just in this session we discussed about parts of MS Excel screen of the 2021 version, right. And in coming session we are going to discuss about different types of options, okay. సో ఇక్కడ మనం ఇంకా ఆప్షన్స్ జోలికి వెళ్ళలేదు, జస్ట్ ద బేసిక్స్ అండ్ స్క్రీన్ ఎలిమెంట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడి వరకు మనకు బేసిక్ స్క్రీన్ ఎలిమెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. దీంట్లో చాలా డెఫినేషన్స్ కూడా మనం నేర్చుకున్నాం. కాలం అని దేన్ని అంటున్నాం, రో అని దేన్ని అంటున్నాం, సెల్ అని దేన్ని అంటున్నాం, అండ్ నేమ్ బాక్స్ అని దేన్ని అంటున్నాం, ఫార్ములా బార్ అని దేన్ని అంటున్నాం, స్టేటస్ బార్ అని దేన్ని అంటున్నాం, అండ్ వాటి యూజెస్ ఏంటి, వెర్టికల్ అండ్ హారిజంటల్ స్క్రోల్ బార్స్ మనం చూసాం. వెర్టికల్ స్క్రోల్ బార్ ద్వారా చేంజ్ అయ్యేది ఏంటి మీరు ఇక్కడ గమనించవచ్చు. వెర్టికల్ స్క్రోల్ బార్ని క్లిక్ చేసినప్పుడు యూ కెన్ ఫైండ్ హియర్ రో 1, రో 2 లైక్ దట్ రోస్ అనేవి మనకు మూవ్ కావడం జరుగుతుంది. ఎస్, సో రోస్ అనేవి మనకు మూవ్ కావడం జరుగుతుంది. See here, row 1, row 2, row 3, like that the rows are moving, and this is the vertical scroll bar. And horizontal scroll bar ni ganaka manam use chesinappudu, see here,
So the columns are changing. You can find here column A, column B, right? So ఒక్కొక్క స్క్రోల్ బార్కి ఒక్కొక్క ప్రత్యేకమైన రెస్పాన్సిబిలిటీ ఉంది. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ రెస్పాన్సిబిలిటీ, రైట్? సో ఒకవేళ మీరు కనుక ఏదైనా ఎగ్జామినేషన్ పర్పస్గా, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పర్పస్గా కానీ లేదా జాబ్ పర్పస్గా కానీ ఇంటర్వ్యూ కనుక ఫేస్ చేసినప్పుడు ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద వెర్టికల్ స్క్రోల్ బార్? వెర్టికల్ స్క్రోల్ బార్ని యూజ్ చేసినప్పుడు చేంజ్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్స్ ఏంటి? కాలమ్సా, రోసా? అలాగే హరిజంటల్ స్క్రోల్ బార్ని మూవ్ చేసినప్పుడు చేంజ్ అయ్యే ఆబ్జెక్ట్ ఏంటి? కాలమ్ ఆర్ రో? సో లైక్ దట్ వీ కెన్ ఫైండ్ అనమాట. సో నెంబర్ ఆఫ్ షీట్స్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ స్క్రీన్ షీట్స్ని డిక్రీజ్ చేయొచ్చు బై డెలిటింగ్ దట్ ఆబ్జెక్ట్స్, రైట్? సో ఇవన్నీ కూడా జస్ట్ స్క్రీన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ దట్ వీ డిస్కస్డ్ ఇన్ దిస్ సెషన్, right? And in coming session we are going to implement different types of operations. ఓకే, సో ఈ క్లాస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మరో అంశంతో నెక్స్ట్ సెషన్ని మనం స్టార్ట్ చేద్దాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎందుకంటే ఈ క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరు ఎంకరేజ్ చేస్తున్నట్లయితే ఇంకా ఇలాంటి క్లాసెస్ని, ఇంకా బెటర్మెంట్ ఆప్షన్స్ని మీకోసం వీడియోస్ రూపకంగా చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. సో దట్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ రైట్ యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఆల్సో షేర్ విత్ all your friends in all your groups. Thanks for watching.